నిరీక్షణ అది సజీవంగా ఉంది. నేటి వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. జీవితం ఉన్నప్పుడే ఆశాభావం ఉండేది. ఆ ప్రాచీన రోమన్ సూక్తి ఈనాటికి ఉటంకించబడుతూ ఉంటుంది. చాలా లోకోక్తులాగానే ఇందులో కొంత నిజమున్నప్పటికీ ఖచ్చితత్వాన్ని గూర్చిన హామీ ఏమీ లేదు. ఆశాభావం లేక నిరీక్షణను నిశ్చయించేది జీవితం అనే వాస్తవం కాదు కానీ జీవితం యొక్క విశ్వాసం. ఓ క్రైస్తవ విశ్వాసికి సజీవ నిరీక్షణ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే అతని విశ్వాసము నిరీక్షణ దేవునిలో ఉంటాయి. 21వ వచనం. ఈ సజీవ నిరీక్షణ పేతురు మొదటి పత్రిక యొక్క ప్రధానాంశం. అతడు విశ్వాసులందరికీ నిరీక్షణ గలవారై ఉండండి అని చెప్తున్నాడు. ఈ రచయిత అసలు పేరు సీమోను, కానీ యేసు దానిని పేతురుగా మార్చాడు. దాని అర్థం రాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 42 వరకు. పేతురుకు సమానార్థకమైన అరమేయిక్ భాషా పదం కేఫా, 42వ వచనం. కాబట్టి పేతురు 3 పేర్లున్న వ్యక్తి. కొత్త నిబంధనలో దాదాపు 50 సార్లు అతడు సీమోనుగా పిలువబడ్డాడు మరియు తరచుగా సీమోను పేతురుగా పిలువబడ్డాడు. బహుశా ఈ 2 పేర్లు ఓ క్రైస్తవుని యొక్క 2 స్వభావాలను సూచిస్తాయి. పడిపోయే పాత స్వభావం సీమోను మరియు విజయాన్ని ఇవ్వగల కొత్త స్వభావం పేతురు. సీమోనుగా అతడు కేవలం మరో మట్టి మనిషి, కానీ యేసుక్రీస్తు అతని నుండి ఓ బండను చేశాడు. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ జీవితంలోని ఏ పరిస్థితికి ఓ కొత్త నిరీక్షణ అవసరమై ఉంది? ఆమేన్.